హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. మనకి సమ్మర్ రెయినీ సీజన్తో కంపేర్ చేసుకుంటే వింటర్ సీజన్లోనే ఎక్కువగా మనకి కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి వింటర్ సీజన్లోనే ఆ నొప్పులు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, మనకి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, దీని గురించి ఈరోజు మనతో చెప్పడానికి కేజే రెడ్డి గారు ఉన్నారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. మరి ఆయనతో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్. yes చెప్పండి సార్. మరి ఇప్పుడు మనము 3 సీజన్స్ ఉన్నాయి మనకి, సమ్మర్, రెయినీ అండ్ వింటర్. సో 3 సీజన్స్ లో కంపేర్ చేసుకుంటే వింటర్ సీజన్ లోనే మనకి ఎక్కువగా ఎముకలు నొప్పులు రావడము, దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అసలు వింటర్ సీజన్ లోనే అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, అందరికి తెలిసి ఉండాలి. వింటర్లో చలికంటిలో అంటే వెదర్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ అవుతుంది. అంటే మీరు చూస్తూ ఉంటారు, చలికాలంలో కొంచెం తగిలిందనుకోండి చాలా నొప్పి వస్తుంది. అదే ఎండాకాలంలో అంత నొప్పి అనిపించదు. అది ఎందుకంటే మన పెయిన్ థ్రెషోల్డ్ చాలా తక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికైతే కీళ్ళ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ఓసారి బోన్ పెయిన్స్ ఉంటాయి ఆస్టియోపోరోసిస్ వల్ల, ఆ నొప్పులు ఎక్కువ అవుతాయి ఆ పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ అవడం. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వింటర్ సీజన్ వస్తూ ఉంది. ఇప్పుడు ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో, ఈ పెయిన్స్ ఉన్నావో ఎక్కువ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మెడిసిన్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేయకుండానే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న జనరల్ అంటే కామన్ ప్రికాషన్స్తో ఇది నొప్పి ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్కి వెళ్తా ఉన్నాను అనుకోండి, మంచి స్వెటర్ వేసుకొని, వామ్ క్లోదింగ్ వేసుకొని, మఫ్లర్ కట్టుకొని, మంచి సాక్స్ వేసుకొని, చేతులకు గ్లౌజ్ వేసుకొని, మరీ అంత కోల్డ్గా ఉంటే వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పెయిన్ థ్రెషోల్డ్ అనేది మరీ తగ్గదు. ఇంట్లో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు కూడా కొంచెం వామ్ క్లోతింగ్, స్పెషల్లీ ఫీట్ కానీ హ్యాండ్స్ కానీ కొంచెం వామ్ క్లోతింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నొప్పి అంతగా ఉండదు. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు, కొందరికి రిస్ట్ పెయిన్స్ ఉంటాయి, వాటికి కూడా కొంచెము సాక్స్ లాంటివి లేకపోతే క్యాప్స్, నీ క్యాప్స్ ఉంటాయి, అవి వేసేసుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పెయిన్ థ్రెషోల్డ్ అంత తగ్గదు, నొప్పి కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇటువంటి టైట్ స్టాకింగ్స్ కానీ సాక్స్ వేసుకొని నైట్ టైం పడుకోకూడదు. పడుకోవడం వల్ల ఏమవుతుంది, అది టైట్ అయ్యి రక్త ప్రసరణ ఎఫెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంది. సార్, మరి ఇప్పుడు ఆ పెయిన్స్ గురించి ఎలాగ ప్రివెంట్ చేసుకోవాలో చెప్పారు. మరి ఫుడ్లో ఎటువంటి డైట్ తీసుకోవాలి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి? ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కండిషన్కు మనం తినే ఫుడ్ పైన చాలా ఉంటుంది. ఈ రోజు రేపులో ఎలా అంటే ఫుడ్ మీద చాలా వరకు తక్కువ శ్రద్ధ చూపిస్తారు. జంక్ ఫుడ్ తినడము, చిప్స్ తినడము, బర్గర్ తినడము, పిజ్జా తినడము. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఏవైతే అవసరమైన పోషకాహారాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి క్వాలిటీ ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ బోన్స్, జాయింట్స్కు. ఎలా అంటే డ్రై సీడ్స్ ఉంటాయి, అంటే క్యాష్యూ నట్, పిస్తా అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రై సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు రేపట్లో. అవి తినడం వల్ల ఏంటంటే మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. వెజిటేరియన్స్కు, నాన్ వెజిటేరియన్స్కు ఎగ్స్ తినడం. ఈ ఎగ్స్ ఎలా అంటే జనరల్లీ ఒక హెల్దీ అడల్ట్కు 2 ఎగ్ వైట్స్ తినొచ్చు ఎవ్రీడే. తర్వాత వీక్లీ 2 సార్లు ఎల్లోతో ఫుల్ ఎగ్ తినడానికి తినాలి. ఎందుకంటే ఎగ్ ఎల్లో కూడా ఇంపార్టెంట్ వైటమిన్స్ ఉంటాయి. సో వీక్లీ 2 to 3 టైమ్స్ తినొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ ప్రోటీన్ కాంటెంట్ ఎనఫ్ ఉంటుంది, ప్లస్ ఈ వైటమిన్స్ కూడా ఉంటుంది. తర్వాత మినరల్స్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడం కూడా ఇంపార్టెంట్. వాటర్ అనేది మన బాడీలో ఎనఫ్ ఉంటేనే మనకు హెల్దీగా ఉంటాం. లేకపోతే మసిల్ క్రాంప్స్ రావడానికి, వీక్నెస్ రావడానికి, నడకల్లో కొంచెము ఇబ్బంది కావడానికి ఉంటుంది. మిగతా ఫుడ్ అంటే జనరల్లీ వైటమిన్స్. ఈ రోజు రేపుల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్. ఎందుకంటే సన్ ఎక్స్పోజర్ ఉండదు. వైటమిన్ డి ఎలా అంటే మార్నింగ్ 11 o'clock నుంచి 3 PM వరకు సన్లో 40 minutes ఎక్స్పోజర్ ఉంటే మనకి ఎనఫ్ వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది మన స్కిన్లోనే. కొలెస్ట్రాల్ మన స్కిన్లో వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. కానీ ఆ టైంలో ఎక్స్పోజర్ అనేది చాలా కష్టం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బిజీ ఉంటారు విండోస్. సో జనరల్లీ ఏం అడ్వైజ్ చేస్తామంటే సప్లిమెంటేషన్. హెల్దీ అడల్ట్స్కు వీక్లీ ఒకసారి వైటమిన్ డి 60,000 యూనిట్స్ వేసేసుకొని ఒక 4-5 weeks వేసుకొని, ఆ విధంగానే మంత్లీ ఒకసారి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. వైటమిన్ డి ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు
ఎంత కాల్షియం తీసుకున్నా, ఎంత కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నా వైటమిన్ డి ఎనఫ్ ఉంటేనే అది మన బాడీలోకి వస్తుంది, లేకపోతే బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓన్లీ కాల్షియం తీసుకోవడం వల్ల కాల్షియం బాడీలోకి వెళ్ళదు. వైటమిన్ డి ఎనఫ్ ఉంటేనే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది. అదేవిధంగా మినరల్స్, రిమైనింగ్ వైటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫుడ్. సార్ ఇప్పుడు బోన్ అనే ఆ పదం వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వైటమిన్స్ అన్నిటికన్నా ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చేది కాల్షియం అంటారు. లైక్ ఆ కాల్షియంకి మనం పర్టికులర్గా ఈ ఫుడ్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, లైక్ మెడిసిన్స్తో కంపేర్ చేస్తే ఈ ఫుడ్ బెటర్ అని చెప్పడానికి ఏ ఫుడ్స్ ఉన్నాయి మనకి? కాల్షియం అనేది మెయిన్ సోర్స్ మిల్క్. మిల్క్, పెరుగు, తర్వాత చీజ్, ఇవన్నీ కాల్షియం వెరీ గుడ్ కాంటెంట్ ఉంటుంది. ఆ విధంగానే చాక్లెట్స్లో కాల్షియం ఉంటుంది. చిన్నపిల్లలు కొన్ని చాక్లెట్స్ అప్పుడప్పుడు ఇవ్వచ్చు చిన్నపిల్లలకు, దాంట్లో వెరీ గుడ్ కాల్షియం, కొన్నిట్లో ఐరన్ ఉంటుంది. కానీ మిల్క్ ప్రోడక్ట్స్లో కాల్షియం చాలా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మనకు ఒక గ్లాస్ మిల్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్ కానీ, కాఫీ కానీ, టీలో వేసుకుంటుంటాం మిల్క్, అది ఎనఫ్ ఆఫ్ కాల్షియం మనకి ఇస్తూ ఉంటుంది. కానీ కాల్షియంతో పాటు మనం విటమిన్ డి తీసుకోవాలి, అప్పుడే మనకు కాల్షియం అబ్జార్బ్ అవుతుంది బాడీలోకి. సార్ ఇప్పుడు మనకి లైక్ ఈ బోన్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కాల్షియం తీసుకోవడానికి కొంతమంది రాగి జావా అలాంటివి కొన్ని తాగుతూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఫుడ్ ఇలా తీసుకుంటున్నామండి, మాకు కాల్షియం కావాలి కదా అని చెప్పేస్తే వెంటనే అవి ఆపేమని చెప్తున్నారు డాక్టర్స్. లైక్ బోన్ రిలేటెడ్ ఉందని మీరు రాగి జావా తాగితే కాల్షియం ఎక్కువ అయిపోతుందమ్మా మీకు, మీరు ఫస్ట్ అది ఆపేయండి అంటున్నారు. లైక్ అది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా మనము తినడం వల్ల మన బాడీకి ఎంత అవసరం ఉందని అంతే తీసుకుంటుంది బాడీ. ఎక్సెస్ కాల్షియం ఉన్న డైట్ తీసుకున్నా కూడా మన అవసరం ఉన్నంతనే బాడీలోకి వెళ్తుంది. మన బాడీలో టాక్సిసిటీ అంటే ఎక్సెసివ్ అమౌంట్ ఎప్పుడు పెరుగుతుంటుందంటే ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల, లేకపోతే మన బాడీలో కిడ్నీ ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, లివర్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు టాక్సిసిటీ డెవలప్ అవుతుంది. కానీ మన ఫుడ్లో కాల్షియం తీసుకున్నంత మాత్రాన బాడీలో కాల్షియం ఎక్కువ కాదు. ఏది అవసరం ఉన్నంతనే ఛానల్లో వెళ్తుంది. తర్వాత కాల్షియం అబ్జార్ప్షన్ ఛానల్స్ ఉంటాయి, అవి బ్లాక్ అయిపోతాయి. సో ఏం వరీ కానీ అవసరం లేదు. సో అంటే మనము ఎంత తీసుకున్నా దానికి ఎంత ఉంటే అంతే. కానీ రాగి జావలో పెద్దగా ఏముండవు. రాగి జావా ఈజ్ గుడ్ ఫర్ ఏది మిల్లెట్స్కు, అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు రాగి జావా చాలా మంచిది. కానీ రాగి జావలో కొంతవరకు ఉంటుంది. కానీ కాల్షియం హై కాంటెంట్ చీజ్ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే సార్ మరి ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలియని వాళ్ళకి మిల్క్ ప్రొడక్ట్స్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుందని కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.